పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. టీడీపీ నేతలు పెట్టిన అక్రమ కేసులు అరెస్టై పోలీసుల చిత్రహింసలకు గురైన పులివెందుల వైఎస్ఆర్సీపీ నాయకులకు తిరుపతి స్విమ్స్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో 3 రోజుల పాటు ప్రత్యేకంగా వైద్య పరీక్షలు చేయనున్నారు స్విమ్స్ డాక్టర్లు. వైఎస్ఆర్ విగ్రహానికి కట్టిన టీడీపీ జెండాలు తొలగించారని 13 మంది వైఎస్ఆర్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. టీడీపీ నేతల ప్రోద్బలంతో తమను పోలీసులు చిత్రహింసలు పెట్టారని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో బాధితులకు వైద్య పరీక్షలు చేయాలని న్యాయస్థానం ఆదేశించడంతో టెస్టులన్నీ చేసిన తర్వాత కోర్టుకు సీల్డ్ కవర్లో సమర్పించనున్నారు. మొదట పులివెందుల ఏరియా ఆసుపత్రిలో బాధితులకు వైద్య పరీక్షలు చేశారు. అయితే ఆ రిపోర్టులను టీడీపీ నేతలు తారుమారు చేశారు. దీంతో బాధితులు హైకోర్టు ఆశ్రయించగా కర్నూలు ఆసుపత్రిలో టెస్టులు చేయాలని ఆదేశించింది. అయితే ఇక్కడ కూడా డాక్టర్లపై ఒత్తిడి తెచ్చి ఆ రిపోర్టులను మార్చేశారు. ఇక బాధితులు జైలు నుంచి రిలీజ్ అయ్యాక కడప ప్రైవేట్ ఆసుపత్రిలో టెస్టులు చేయించుకోగా గాయాలు బయటపడ్డాయి. ఆ రిపోర్టులతో మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. దీని ఆధారంగా తిరుపతి స్విమ్స్లో బాధితులకు పరీక్షలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇదిలా ఉంటే కూటమి నేతలు మరోసారి కుట్రలు చేస్తున్నారు. స్విమ్స్ డాక్టర్లను కూడా ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. పులివెందుల పోలీసులు కూడా తిరుపతిలో తిష్ట వేశారని చెప్తున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలోని స్విమ్స్ మెడికల్ బోర్డుకు రెఫర్ చేస్తూ వీళ్ళను 6గురిని అన్ని రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించిన టెస్టులు చేసి ఒక రిపోర్ట్ను సీక్రెట్గా దీన్ని హైకోర్టుకు సమర్పించమని చెప్పి ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు ఉదయం వారిని ఇక్కడ తిరుపతిలోని స్విమ్స్లో అడ్మిట్ చేయడం జరిగింది. అందులో పులివెందుల పోలీసులు అందరూ వచ్చి ఇక్కడ స్థానిక అధికారులను ప్రలోభపెట్టి కాళ్ళబేరానికి పోయి వాళ్ళను ప్రసన్నం చేసుకునే కార్యక్రమంలో భాగంగా జరుగుతుంది. ఇక్కడ కూడా డిఎస్పీ సిఐ అలిగేషన్ ఉన్నటువంటి ఆ 2 వ్యక్తులు కూడా తిరుపతిలోనే మకాం చేసి స్థానిక నాయకులను ప్రసన్నం చేసుకునే కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. తీసుకెళ్లి లోపలేయాలా, 3rd డిగ్రీ ఉపయోగించాలా, కొట్టాలా, కార్యకర్తలను భయభ్రాంతులకు చేయాలా. ఈ పార్టీ ఏదో అయిపోతుంది, ఇంకా ఈ వైఎస్ఆర్సీపీ అనేది పార్టీ వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి అక్కడ ఏదో జరిగిపోతుందని ఏదో వాళ్ళు ఒక భ్రమలో బతుకుతూ ఉన్నారు.